హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఇది. సో మీ బంధువులకు కానీ, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కొందరు తెలియకుండా బ్యాంకుల వల్ల మోసపోతూ ఉన్నారు. ఆర్బీఐ రూల్ ప్రకారం ఏంటి అంటే, ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బు లేకపోయినా బ్యాలెన్స్ నెగిటివ్ అవ్వడానికి వీల్లేదు. కానీ బ్యాంకులు చాలా వరకు ఏం చేస్తున్నాయంటే, చాలామంది అకౌంట్లో బ్యాలెన్స్ లేదని చెప్పి నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి. అలా మీరు నెగిటివ్ బ్యాలెన్స్ చూపించిన అకౌంట్ని కనుక మీరు నా దగ్గర డబ్బులు లేవండి క్లోజ్ చేయండి అని అడిగితే 4,000 వరకు వాళ్ళకి ఫైన్ వేసి ఛార్జ్ చేస్తున్నాయి. కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం అసలు కంపల్సరీగా అకౌంట్లో జీరో అయితే ఉండొచ్చు, కానీ నెగిటివ్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎవరికి కంప్లైంట్ చేయాలంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన సిఎంఎస్ పోర్టల్ అని ఉంటుంది. కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఆన్లైన్లో చేయొచ్చు, లేదా సిఆర్పిసి అని ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి కన్నా మీరు మెయిల్ చేయొచ్చు. సో ఎవరికైనా కంపల్సరీగా ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నప్పుడు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో కనుక మైనస్ అమౌంట్ కనిపిస్తే, నెగిటివ్ బ్యాలెన్స్ కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మీరు కంప్లైంట్ రేజ్ చేయండి. ఇది యాక్చువల్గా ఇల్లీగల్. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏ బ్యాంక్ ఇలా చేయడానికి వీల్లేదు. ఆర్బీఐ కంపల్సరీగా మీ కంప్లైంట్ తీసుకొని మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హక్కు ఉందని తెలియాలి. వాళ్ళు బ్యాంకుల చేత మోసపోకుండా ఉండాలి.